ఇవాళ పూజ లేట్ అయిందండి. నిన్నటి వరకు ఇది మేము హాల్గా పెట్టుకున్నాం. ఇక్కడ టీవీ ఉండేది కదా, ఏంటో మంచిగా అనిపించట్లేదు. ఇది ఎంట్రన్స్ పెట్టుకున్నాం అనమాట. నిన్నటి వరకు సౌత్ ఫేసింగ్ పెట్టాము. అంటే ఇది యాక్చువల్గా ఈ ఇంటి డిజైను. ఇది హాలు, ఇది డైనింగు, ఇది ఒక బెడ్రూము. వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అసలు వీళ్ళు ఇచ్చింది ఇది. ఇక్కడ టాయిలెట్ ఉంది, ఇది ఇక్కడ బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది ఈస్ట్ అనమాట, అది సౌత్ ఫేసింగ్. సరే, అది హాల్ అని ఇచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి టీవీ మార్చుకున్నాం అనమాట. అది హాల్ అని ఇచ్చాడు కదా అని మేము అటు షిఫ్ట్ చేసుకున్నామండి. షిఫ్ట్ చేసుకుంటే బాగాలేదు. అంటే బాబుకి స్పైనల్ కార్డు పెయిన్ స్టార్ట్ అయింది ఒక 15 days నుంచి. తర్వాత చిన్నుకి అదేంటి ప్రీమెచ్యూర్డ్ డెలివరీ అయింది, పిల్లలన్నీ చనిపోయాయి. మా సిస్టర్కి మొన్న చాలా సీరియస్ అయింది, బాగాలేదు. ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి నైట్ అంతా చాలా టెన్షన్ పడ్డాము. ఇంక ఇవన్నీ ఇది మార్చడం వల్ల జరిగిందేమో అని చెప్పి దేవుణ్ణి అటు సైడ్ ఈస్ట్ సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవాళ ఇటు మార్చి ఇంక ఇటు క్లోజ్ చేస్తాం డోరు పూర్తిగా. ఈ హాల్ వాడకుండా ఇంకా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇటు ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ పెట్టుకున్నాం అనమాట. ఇది కిచెను. మళ్ళీ ఈస్ట్ సైడ్కి వచ్చేసాం. ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు ఎవరిది. అంటే వాస్తు అవన్నీ నమ్మకూడదు అనుకుంటాం, కానీ కొన్ని మళ్ళీ ఇక్కడ టీవీ ఇంకా ఈ షెల్ఫ్లోకి పెట్టేసాం అనమాట. వాల్ మౌంటెడ్ కూడా ఇప్పలేదు, అంత టెన్షన్ వచ్చేసింది. వెంటనే మార్చేయాలనే ఉద్దేశంతో మార్చేసాం అనమాట. ఇంకా ఈ రూమ్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాము. సో ఇది కొన్ని వాస్తు అనేది మనం అనుకుంటాము, అంత ఈజీ కాదు. ఏది వద్దనుకోవడం, అంత ఈజీగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా అందుకే గుడికి వెళ్ళేసి వెంటనే దండం పెట్టుకొని ఆంజనేయ స్వామికి, ఇంక ఇవన్నీ కొంచెం భయం వేస్తుంది కదా. ట్రెక్సీకి మర్చిపోయాను. ట్రెక్సీకి మొన్న రాత్రి ఫిట్స్, మొత్తం నురగా టెన్షన్ అయిపోయింది మొన్న రాత్రి. సో ఇవన్నీ అవాయిడ్ చేద్దామన్నట్టుగా ఇంక ఇవాళ మార్చేసాము. ఈ వినాయకుడిని కూడా చాలా రోజులైంది బాక్స్లో పెట్టేసింది. అంటే మాకు ఆఫీస్లో యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇవాళ తీసి ఆయన్ని కూడా ఇక్కడ ఇంకా ప్రతిష్ఠించుకున్నా. భయానికి అసలు చాలా టెన్షన్ అండి. ట్రెక్సీ అయితే చాలా భయపెట్టించేసింది మొన్న. నురగా నా అర్ధరాత్రి అదేంటి ఎర్లీ మార్నింగ్ 5:45కి అట్లా నురగలు, ఫిట్స్, అసలు చాలా టెన్షన్ అయిపోయింది. సో ఇవన్నీ అవాయిడ్ చేద్దాం అన్నట్టుగా మన చేతిలో పనే కదండి, ఏముంది అన్నీ మార్చుకున్నాం అటు ఇటు. ఆ వాల్ మౌంటెడ్ తీసే షెల్ఫ్లో పెట్టేసుకున్నాం టీవీ. ఇంకా మామూలుగా ఆ ఈస్ట్ హాల్ పెట్టేసుకొని మామూలుగా ఈ బెడ్రూమ్ అయితే ఏం మార్చలేదు. ఇంకా ఈ డైనింగ్ అంతా ఇక్కడే ఉంచేసుకున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు, ఇదంతా అన్ఆర్గనైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇంకా మా కుక్కల వల్ల ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ మూలాన ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా వరకు వేరే ఫ్లాట్స్లో వాటిని వదిలేసి వెళ్ళలేం కదా, అందుకోసం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వాస్తు నమ్ముతారా? చూడండి ఒకసారి. వాస్తు అని కాదు, మరి ఎందుకు అలా జరిగిందో ఏమో తెలియలేదు.